దేవునికి స్తోత్రం. దేవుని ప్రజలందరికీ నా వందనాలు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనం చదువుకుందాం. నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోవును, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేయుచు పశువుల వలె గడ్డి మేసెదవు. మానవులు పరిపాలించే రాజ్యాలపైన, అధికారులపైన దేవుని అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఆ అధికారం వల్లే వారు గొప్పవారిగా, అందరికీ పైవారిగా జీవించగలుగుతారు. కానీ వారి జ్ఞానం బట్టి కాదు, తెలివి బట్టి కాదు, బలవంతులని కాదు, ధనవంతులని కాదు, కేవలం దేవుని కృపయే. కానీ చాలామంది అధికారాన్ని చూసుకొని గర్వాంధులైపోయి వాళ్ళ ఇష్టాన్ని నెరవేర్చి దేవునికి విరోధంగా ఉంటూ అపవాదికి చోటిచ్చి నష్టపోతారు. దేవుడు న్యాయవంతుడు. న్యాయాన్ని ప్రేమించి న్యాయాన్ని జరిగించే వారినే అధికారులుగా నిలబెడతాడు. భూ నివాసులందరూ దేవుని దృష్టికి ఎన్నిక లేని వారిగా గడ్డి పువ్వును పోలి ఉన్నారు. గడ్డి ఎండిపోతుంది, దాని పువ్వు రాలిపోతుంది, కానీ దేవుని మాట నిత్యము నిలుస్తుంది. దేవుడు పరలోక సేన ఎడల, భూ నివాసుల ఎడల తన చిత్తం చొప్పున జరిగించేవాడై ఉన్నాడు. ఒక అధికారంలో ఉన్న వ్యక్తి తన అధికారాన్ని చూసి గర్వించేవాడుగా ఉంటే, దేవుడిచ్చిన అధికారాన్ని అన్యాయంగా తన ఇష్టం చొప్పున నడిపిస్తూ దీనులను, దరిద్రులను బాధ పెట్టేవాడుగా ఉంటే దేవుడు చూస్తూ కూర్చోడు. ఎందుకంటే సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముల పైన అధికారి ఉన్నాడు. అధికారాన్ని చూసి గర్వించే వారిని ఒక్క క్షణములోనే తారుమారు చేయగల శక్తిమంతుడు. మళ్ళీ ఆ రాజ్యాన్ని ఎవరికి ఇవ్వాలో వారికి అనుగ్రహిస్తాడు. చాలామంది దేవుడు కాస్త దీవించేసరికి గర్వాంధులుగా ఉంటూ, నా జ్ఞానం, నా తెలివి వల్లే నేను ఇలా ఉన్నాను అనుకుంటారు. కానీ అది దేవుడిచ్చిన కృపయే అని దీనత్వం కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి నీతి న్యాయములు అనుసరించే వారికే ఆ రాజ్యం నిలబడుతుంది. కానీ ఎగిరెగిరి పడే ఆకులాగా గర్వించే వారి రాజ్యం నెబుకద్నెజర్ రాజ్యంలాగా దేవుడు కుప్పకూలుస్తాడు. ఇది సత్యం. ఎందుకంటే గర్వాంధులంటే దేవునికి అసహ్యం. దేవుడు దీవించే కొలది ఒదిగి ఉండటం నేర్చుకోవాలి. ఎందుకంటే ఎదిగే కొలది ఒదిగి ఉండమని దేవుని మాట సెలవిస్తుంది. కాబట్టి గర్వాన్ని, అహంకారాన్ని అణిసివేసి దీనత్వం, తగ్గింపు కలిగి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉందాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్.